అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగు ఎస్ఏ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి టోటల్ ఆన్సర్ కీ షీట్ని మనం చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత అనురాగాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికిలాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. కొంచెం ఆలస్యం అయితే అయ్యి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన విషయాన్ని చేరవేస్తానమ్మా. దానికి మీరు చేయవలసిందంతా ఒకటే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది బాలచంద్రం ప్రతిజ్ఞ కవిశేఖర్ ఉమర్ అలీషా గారికి సంబంధించిన విషయాలు. తర్వాత కథ, తర్వాత సెక్షన్ సి. మర్రి చెట్టు తనకు గ్రామానుకున్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని సొంత మాటల్లో రాయండి. ఇది కంటిన్యూషన్ అన్న. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. లేదా బాలచంద్రుని పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నీకు నచ్చిన పండుగను గురించి మిత్రునికి లేఖ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎక్కడికక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.